ఏందే గిడ కూర్చున్నావు? ఏడ కూర్చుంటేంది, నాకు ఇల్లు అయినా బయట అయినా ఒక్కటే. అగో ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడమంటాను? పొద్దుగాల దేవుని ఎత్తనని ఇక పక్కింటి అక్కని పిలిచింది. ఆ అక్కును నన్ను చూడకుండా కోడలను దీపం పెట్టుకో అంటే నన్నే పెట్టుకుంటుంది కావచ్చు సంబరంతో. నేను దీపం పెడదామని ఏడికి పోతానువే, నువ్వు ఇంటి కోడలు కాదు, నీకు దీపం పెట్టే అర్హత లేదు, నా చిన్న కోడలు పెడతాదని మాట్లాడింది. నాకు తెలియక అడుగుతా, నేనేం పాపం చేసిందే? ఈ ఇంట్లో అందరితోని ఎంత మంచిగా కలిసి ఉన్నావన్నా వాళ్ళు నన్ను కలుపుకుంటలేరు, అతను మంచిగా మాట్లాడతలేరు. నేను ఇంటి కోడలు కాదట. బుజ్జి నువ్వేం బాధపడకే. నువ్వు బాధపడితే నేను చూసుకుంటే ఎట్లుంటేనే నాకు కూడా అన్ని అర్థమవుతాను. నా మనసు కూడా విరిగిందే. కానీ ఇవాళ ఒక్కరోజు అయితే మన నచ్చిన కార్యక్రమం అయిపోతుంది. రేపు పొద్దున లేచిపోదాం, కళ్ళు గంజ తాగి మన బతుకు మనం బతుకుదామే. ఇంకొకసారి ఇక్కడికి రాకుండా మంచిదే. తీసుకొచ్చి నిన్ను బాధ పెట్టనే బుజ్జి. నా కోసం ఓపిక పట్టు, ఇవాళ ఒక్కరోజు ఓపిక పట్టు. రేపు పొద్దున లేచుడుతోనే పోదాం. నువ్వేం బాధపడకు బుజ్జి, నువ్వేం బాధపడకు. పని తీరిందా? తీరిందబ్బా. మరి తీరితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటావేంది, బయటకు ఎందుకు రావు? నీకు ఇద్దరు కోడన్లే ఉండ్రి, చెరో పని చేస్తారు మంచిగా. వాళ్ళు పని చేస్తేందో నాకు సాత కావద్దా? ఈ మోకాల నొప్పులు పాడబడ బాగా నొప్పులైనాయి. కూర్చుంటా లేవత్తలేదు, లేస్తా నడవత్తలేదు. ఏం చేయాలి? ఇక ఆ బాధకే ఇంట్లోకెళ్ళి వెళ్తానే, లేకపోతే నేను రానావో ముచ్చటకు. గీ నేనే దగ్గర దూరం పోతున్నావు అవన్నీ. ఇక అందుకే ఏటైతేటైందని మెల్లమెల్ల మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చిన. అవన్నీ ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నిన్ను. నీ పెద్ద కోడలు అంటే నీకు ఎందుకు నచ్చది? ఎప్పుడు చూడు కసిరించుకుంటావా పాప మామెను. ఇగో వదినే, దాని ముచ్చట ఇచ్చిపెట్టు. అది కన్నమంటది. దానికి పైసలు అవసరం ఉంటేనే మేము గుర్తుకొస్తాం, మా ఇల్లు గుర్తుకొత్తది. ఇక ఆ ముచ్చట ఇచ్చిపెట్టును. ఏంది వదినే గట్లా మాట్లాడుతున్నావు? నీకెందుకు అనిపించింది ఆమె కళ్ళమంటదని? నేనేమన్నా అన్నదా చెప్పు. ఎవలో అంటే నేనెందుకు మాట్లాడతా? నా చిన్న కొడుకును నా చిన్న కోడలు చెప్పింది కాబట్టి మాట్లాడతానా? నీ చిన్న కొడుకు నీ చిన్న కోడలు అబద్ధం చెప్పవచ్చు. వాళ్ళ మాట నువ్వు ఎట్లా నమ్ముతావు వదినే? ఆలోచించవా జరన్నా? ఆగో, వాళ్ళు ఎందుకు అవద్దని చెప్తారు? అది నా చిన్న కొడుకేనా, అది నా మేనగోళ్ళేనా? వాళ్ళు ఎందుకు అవద్దని చెప్తారు? వదినే ఇదంతా చూస్తే నీ చిన్న కోడలు చిన్న కొడుకే చేసినట్టు అనిపిస్తుంది. నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు మంచోళ్ళు అన్నట్టు అనిపిస్తుంది నాకెందుకో. ఏమో మరి, నాకైతే గట్లా అనిపిస్తలేదు. మీదికి చూడ మంచిగా మాట్లాడంగానే అయిపోయిన వదినే. ఎవరి మనసులో ఏముందో ఎట్లా వెళ్తుంది? ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి పరీక్ష పెడితే అప్పుడు అర్థమవుతుంది కొడుకు లేంది కోడలు లేంది అనేది. గాయంతో అర్థం చేసుకోవా? మరి ఇప్పుడు నేనేం చేయాలనో? అప్పుడే ఏర్పడుతుంది వాళ్ళకు ఎవరికి ఆత్మ ఉన్నది అనేది. నువ్వు చెప్పేదేంది? నా చిన్న కొడుకును నా చిన్న కోడలికే మేమంటే బాగా ప్రేమ, వాళ్ళే మోదాలత్తారు చూడు. అయ్యో అద్దు దూతి, అది కూడా ఏర్పడుతుంది రేపు. సరతి అల్లుడు అల్లుడు బుజ్జి, ఆడ బాయ్ కాడ మీ అత్తకు మామ కరెంట్ షాక్ వచ్చింది. సంపతు సంపతు, అడ పొలం కాడ మీ బాబుకు నవ్వు కరెంట్ షాక్ వచ్చింది. మీ అన్న పోతున్నాడు చెప్పనా? అమ్మా బాబు మిమ్మల్ని ఇచ్చిపెట్టి ఎక్కడో దూరంగా బతుకుతున్నా. నీ చేతి మూత తినక ఎన్ని రోజులైతుంది బాబు. నీతో నీ ప్రేమగా కూర్చొని మాట్లాడక ఎన్ని రోజులు ఎన్ని నెలలైతుంది బాబు. బాబు నాకు ఆస్తిపాసులు లేకుండా మీరే ఆస్తి అనుకున్నానే, మీరే నా బలం అనుకున్నానే. మమ్మల్ని ఇచ్చిపెట్టి మీరు ఇప్పుడు నేను ఎట్లా బతకాలే? నాకెవరున్నారే తోడు?
బాబు ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా అరే బిడ్డ నేనున్నాను అన్నావు కాదే, ఇప్పుడు నాకు తోడు ఎవరు ఉంటారే? అమ్మా నేనున్నాగా నీకేమైనా, నేనున్నా నీకు నీ ధైర్యం ఇచ్చిన కాదే అమ్మా. ఇప్పుడు నాకు ధైర్యం ఎవరు చెప్తారే? నాకు ధైర్యం ఎవరు చెప్తారే? తిన్నా తినకుండా మా కోసం బతికిరే, మా కోసం సంపాదించారు కాదే మీరు. దేవుడా ఇంత మంచి మనుషులను ఇంత తొందరగా తీసుకుపోతున్నా నేనే బాబా దేవుడా. అమ్మా నీకేం కాలే, నీకేం కాలే, ఏం కాలే, ఏం కాలే. మా అమ్మకు మా పాపకి ఏం కాలే, కాలే. నన్ను ఎన్ని మాటలు నా తల్లి లెక్క అనుకున్నా అత్తమ్మ ఎన్ని మాటలు అన్నా ఒక్క రోజు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. నన్ను బిడ్డ లెక్క చూసుకున్నావు మామయ్య. మీరు లేకపోతే మేము ఎట్లా బతుకుతాం అనుకున్నారు. మిమ్మల్ని చూసి మేము ధైర్యంగా ఉంటాను. అయ్యో నీ కోడు నేర్తాను, నీ కోడు నేర్తాను. అనే వాళ్ళు పోయి బాగా సేపు అవుతుంది కదా, అక్కడ ఏమైందో ఏమో, మనం కూడా పోదాంపా. మళ్ళీ వాళ్ళన్న ఊరోళ్ళు వచ్చిరనుకో ఏమన్నా అనుకుంటారు. సరే పోదాంపా, తలుపుల దగ్గర పెట్టు. సరే మావయ్య లేని మావయ్య ఏడాదికి ఒక్కసారి వచ్చిపోయేటోళ్ళం. ఇప్పుడు మేము ఎవరి కోసం రావాలత్తమ్మా? పిల్లలు అత్తమని ఎప్పుడు పడితే పరీక్షలు ఉన్నాయని వాళ్ళని తీసుకురాలేదు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య నానమ్మ ఏరని అడిగితే మేమేం చెప్పాలి? లేదత్తమ్మా, మాకు ఎందుకు ఇంత పెద్ద చేసి అత్తమ్మా? అత్తమ్మ లే అత్తమ్మ, నన్ను తిట్టడానికి లే అత్తమ్మా. అరే పెద్దోడా, మౌనిక చిన్నోళ్ళు రాలేదానే? వాళ్ళేడేస్తారు వదినే, మీ ఇద్దరు నిజంగా వచ్చినా తెలిసినా కూడా వాళ్ళు రారు. ఏం మాట్లాడుతున్నావు వదినే? ఏమైందే బాబు? మీకైతే ఏం కాదు కదా? అసలు ఏమైంది? నాకేం అర్థమైతలేదు. అమ్మా ఏమైందే? అమ్మ బాబుకి ఏం కాలేదు అల్లుడు, ఇదంతా మేము కావాలని నాటకం ఆడినాం. ఏందత్త ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి గిట్ట లేచింది అయింది, మీరు నాటకం ఆడేది ఏందమ్మా ఇదంతా? అరే పెద్దోడా నువ్వు ఆగురా. అవును వదినే, నా చిన్న కొడుకు నా చిన్న కోడలికి చెప్పినవా? వాళ్ళు అత్తాన్రా? ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి నేను చెప్పొచ్చిన వదినే, చెప్పి రాగానే నేను సాటుకుంటూ విన్నా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నీకు తెలుసా? ఇది దత్తది కానీ మీ ఆస్తి కావాలని మాట్లాడుకుంటారు వాళ్ళు. అన్న వాళ్ళని జైల్లో నూకేసి ఇదంతా చేద్దామని వాళ్ళ ప్లానింగ్. ఈ సత్య వాళ్ళకేం దుఃఖం లేదు, సత్య చావడం అన్నట్టుగానే ఉంది వాళ్ళకు. నేను సాటుకుంటూ వినొచ్చిన. నేను సంపదు అడా పొలం కాడ మీ బాబుకు నవ్వు కరెంట్ షాక్ వచ్చింది. మీ అన్న పోతున్నాడు చెప్పనా? ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముంది, వాళ్ళు పోతే ఆస్తి ఎట్లాగో మనకే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వేరు కదని మనం కూడా పోదాంపా. వాళ్ళు జైలుకి పోతారు, ఉన్న ఆస్తి మొత్తం మనమే దర్జాగా అనుభవించవచ్చు. నేను చెప్తున్నావా? ఇప్పటికైనా అర్థమైందా ఎవరేసంటోళ్ళు అనేది? వదినే నువ్వు చెప్తే ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు. నా చిన్న కొడుకు నా మేనగోడలని వాళ్ళే నా ప్రపంచం అనుకున్నా, కానీ నా వాళ్ళే నా సాగు పోతారని అనుకోలేదు వదినే. నా కొడుకు మాకు ఇష్టం లేకుండా ఎక్కడో పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని దీన్ని తిట్టినా కొట్టినా అనరాని మాటలు అన్నా, కానీ ఇప్పుడు ఇది నా కోసం ఎంత అల్లాడుతుంది, ఎంత బాధపడుతుంది. మౌనిక
నన్ను క్షమించే. అంత మాట అనకత్తమ్మా. నువ్వెన్ని మాటలన్నా నాకు కన్న తల్లి లెక్క అనుకున్నా. ఏ రోజు నేను తప్పు పట్టలేదు. నువ్వు పెద్దదానివి, మమ్మల్ని దీవించాలి గాని క్షమించు అని అడగద్దమ్మా. అవ్వ, ఈ కుళ్ళు కుతుంత్రాలు మనకద్దే, పగలు ప్రతీకారాలు మనకు అసలే అద్దు. బాబు మీకైతే ఏం కాలేదు, అది మాకు సంతోషం. ఇక మంచిగుందామే. అవును కొడుక, ఈ కాన్నుంచి మనందరం మంచిగా ఉందాం. సరే అమ్మా, పోదాంపా. బాబు పాయ్. అత్తమ్మా మంచిగా ఉన్నావా? ఏం కాలేదా? మావయ్య మంచిగా ఉన్నావా? అమ్మా నీకేం కాలేదు కదని. బాబు నువ్వు మంచిగా ఉన్నావు కదా? అత్తమ్మ చెప్పే వరకు ఒకటేసారి మా గుండె అయినంత పని అయిపోయిందమ్మా. అవునత్తమ్మా, ఆగమాగం ఉరికెత్తాను. హే, ఆ పుర్రా మీ నాటకాలు నాకు మొత్తం తెలిసింది. ఎందుకురా ఇట్లా మీద మీద ప్రేమలు నటించుడు? ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? ఏ ఊకోరా, మాట్లాడక్. నాకు దొంగలెవరో దొరలెవరో తెలిసిందిరా. నీ మాటలు నమ్మి బంగారం వస్తుంటే నా పెద్ద కొడుకును దూరం పెట్టిండ్రా. అమ్మా నువ్వు అట్లా మాట్లాడకే, మేమేం చేయలేదే. అవురా, నాకు కరెంట్ షాక్ తాకిందని తెలుసుడుతోనే ఎందుకు రాలేదురా? ఇప్పుడే రానోనివి రేపటాల మీ మంచాల పడితే అత్తవన్న నమ్మకం ఏమున్నదిరా? మమ్మల్ని నడుచుకున్నవన్న గ్యారంటీ ఏమున్నదిరా? అత్తమ్మ అమ్మా మమ్మల్ని క్షమించే. మేము ఆస్తి కాసపడి ఇట్లా చేసినాం కానీ మేమే తప్పు చేయలేదే. లేరురా, లేవే లే. అరే ఇదంతా ఎందుకురా? ఇదంతా ఏమిటికిరా? మంచిగా బతకక ఇదంతా లొల్లి లేమిటికి బిడ్డ. ఉన్నంతలా మంచిగా సంతోషంగా ఉండటానికి ఈ పంచాయతీలు, ఈ లొల్లిలు ఏమిటికిరా కొడుక? అన్న కాపతత్తే తమ్ముడు పోవాలి, తమ్ముడు కాపతత్తే అన్న పోవాలి. అవ్వయ్య ఉన్నందుకు మీరిద్దరు కలిసి అవ్వయ్యని చూసుకోవాలరా. మీరు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి బయటోళ్ళు కాదురా, తోడ పుట్టినోళ్ళు, ఒక రక్త సంబంధం రా మీది. హారిక, ఆరాన్లంటే సొంత అక్క చెల్లెల లెక్క కలిసి ఉండాలనే. నువ్వు కూడా పెద్దదంతో మంచి కలిసి ఉండే. ఎందుకే ఈ లొల్లీలు, ఈ కళ్ళమంట వేసాం ఎందుకే? మీ అందరికి ఒకటే ముచ్చట చెప్తానా, నా మాట ఇన్నుర్రిరా. గిట్లా లొల్లీలు పెట్టుకుంటే రోడ్డు మీద మన సంసారమే బయటేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకురా, ఈ కాడ నుంచి మంచి కలిసి ఉండుర్రు బిడ్డ. అన్నా నువ్వు నాకన్నా పెద్దను అయినా కూడా నిన్ను ఎన్నోసార్లు అన్నదాన్ని మాట్లాడుకుంటా నీ మనసు బాధ పెట్టినావు. మమ్మల్ని క్షమించన్నా. అరే తమ్ముడు, క్షమించడానికి ఏం లేదురా. పెద్దోడని చూడకుండా అనరాని మాటలు అన్నావు. వదినైనా తల్లి లెక్క చూసుకుంటావు అనుకున్నా, కానీ అది ఎవరితో అన్నట్టుగా చూసినావు. అరే అన్నప్పుడల్లా, నువ్వు మాట ఇచ్చిపెట్టినప్పుడల్లా నా మనసు ఎంత గోసపడ్డదో నీకు ఎరిగినారా? ఈ మాటలు అనేది నా తమ్ముడే రాని ఎంత బాధపడ్డనో ఎవరికి తెలియదురా. ఇటు అయ్యకి చెప్పన్నా, అటు అవ్వకి చెప్పన్నా, నా భార్యకి చెప్పన్నా, ఎటు అర్థం కాక కుమిలి కుమిలి వచ్చిండ్రా. రే రక్త సంబంధం అంటే ఆస్తులు అవ్వ ఇవ్వ కాదురా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నా ముంగటికి వచ్చేదరా. రక్త సంబంధం అంటే డబ్బులకు ఆస్తులకు లొంగేది కాదురా రక్త సంబంధం. రే తమ్ముడు, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకురా. ఇక్కడైనా మారినావు, ఇదే సంతోషం. అన్నా నేను తెలియకుండా తప్పు చేసిండే, నన్ను క్షమించే. ఇన్ని రోజులు ఈ ఆస్తి మాకు ఎట్లా రావాలి, నిన్ను ఈ ఇంటి నుంచి ఎట్లా దూరం చేయాలని ఆలోచించినాం, కానీ నువ్వు మాత్రం నా గురించి మంచిగా ఆలోచించినావు. నా తమ్ముడు అని గొప్పగా చెప్తున్నావు. నీ మంచి మనసును నేను అర్థం చేసుకోలేకపోయినా అన్న, నన్ను క్షమించే. అరే ఇచ్చోడా, నువ్వేమరా నా తమ్ముడివి. తెలిసో తెలియకనో ఏదేదో జరిగిపోయింది, నేనేందుకు క్షమించరా? నువ్వు నా తమ్ముడివి. బాబు వీడెవడే నా తమ్ముడు. అక్క మమ్మల్ని క్షమించక్క.
నిన్నరాని మాటలు అన్నా అత్తమ్మ తిడుతుంటే నేను సంతోషపడ్డా, నువ్వు బాధపడుతుండే తప్పైందక్క, మమ్మల్ని క్షమించు. మీరు నన్ను తిట్టినా ఏమన్నా నాకేమనిపించలేదు, ఎందుకంటే నా మనసులు కదా అనుకున్నా. కానీ మీరు నన్ను ఇంట్లో మనిషి లెక్క చూడకపోయేసరికి బాధ అనిపించింది. అయినా నన్ను ఎవరు తిట్టిరు? నా చెల్లెనే కదా. నాకు ఎలాగూ చెల్లలేదు, నిన్నే నా సొంత చెల్లె లెక్క అనుకున్నా. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. వదినే, మూసుకపోయిన మా కళ్ళను మీరందరు కలిసి తెరిపించారు. మాకు ఈ జాగాలు భూములు ఏదద్దు, మనందరం కలిసి సంతోషంగా ఒకటే కడుందామంట. అరే ఈ మాట అన్నావు చాలరా, మీరెప్పటికి ఇట్లనే సంతోషంగా కలిసి ఉండాలంటదే నా కోరిక. పారిరా ఇంటికి పోదాం.